కార్ డ్రైవర్ను హాస్పిటల్కు తరలించారు. పోలీసులు లారీని పట్టుకుని సీజ్ చేశారు. లారీలో పీడీఎస్ బియ్యం సరఫరా అవుతున్నట్లు గమనించి సివిల్ సప్లై డీటీకి సమాచారం ఇచ్చారు. పట్టుబడిన 30 టన్నుల పీడీఎఫ్ బియ్యం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాయన్న విషయాలు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్పీ అవినాష్ కుమార్ చెప్పారు. మన భైంసా టౌన్లో ఒక లారీ సీజర్ చేయడం జరిగింది. దీంట్లో ప్రైమా ఫేసి పీడిఎస్ రైస్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 30 టన్స్ ఉంది. ఇది ఇప్పుడు డిసిఎస్ఓ గారు ఇక్కడ వచ్చారు. అది పంచనామా చేసి మేము ఫర్దర్ లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాం. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సమాచారం మేరకు అడిషనల్ ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో డిసిఎస్ఓ అండ్ డిటీస్ నిర్మల్ అండ్ బైన్సా గారి ఆధ్వర్యంలో మనకు ఈ పీడిఎస్ లారీ ఏదైతే పట్టుబడిందో స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంట్లో దాదాపుగా చిన్న బ్యాగులు పెద్ద బ్యాగులు అన్ని కలిపి ప్లాస్టిక్ బస్తాలలో చేతికుట్టుతో కూడినటువంటి బస్తాలు 699 బ్యాగులు పట్టుబడినవి. దీనిని ఇమీడియట్గా మా అధీనంలోకి తీసుకొని గోడౌన్లో స్టోర్ చేయడం జరిగింది. దీనిపైన ఉన్నతాధికారులకు డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు చేయాల్సింది ఉంది. ఇన్వెస్టిగేషన్లో మనకు పూర్తి సమాచారం అనేది వస్తుంది. మనకు టువర్డ్స్ బైన్సా ఎక్స్ రోడ్లో నిర్మల్ ఎక్స్ రోడ్ అంటారు దాన్ని, అక్కడ పట్టుబడింది. పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తే కడప జిల్లా ప్రొద్దుటూరులో